ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీల కూటమి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్న కొన్ని కీలకమైన ఇష్యూస్ వచ్చేసరికి మిగిలిన 2 పార్టీలు జనసేన, బీజేపీ సైడ్ అవ్వడము, లేకపోతే న్యూట్రల్ ప్లాట్‌ఫామ్ మీద ఉండడము, లేదా కొన్నిసార్లు ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చి వాళ్ళ వేలు ప్రభుత్వం వైపు డైరెక్ట్‌గానే, ఇండైరెక్ట్‌గా చూపిస్తూ ఉండడము చేస్తూ ఉన్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు ఓపెన్గా మాట్లాడుతున్నారు. వాళ్ళ సోషల్ మీడియా అయితే ఓపెన్గానే డిస్కస్ చేస్తూ ఉంది. మంచి జరిగితే మేము అని చెప్పి క్రెడిట్ ఓన్ చేసుకునేకి వస్తారు. ఎక్కడైనా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే మాత్రం సైడ్ అయిపోతారు అని వాళ్ళ పార్టీ సోషల్ మీడియా కూడా కూటమి లో ఉన్నటువంటి 2 పార్టీలను నిందిస్తూ మరీ ముఖ్యంగా ఈ 2 రోజుల నుంచి ఎక్కువ కమెంట్లు, పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి. కారణం లేకపోలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను చెప్పిన తర్వాతనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చంద్రబాబు గారు ఆపేశారు అని వ్యాఖ్యలు చేసిన తర్వాత ఎవరూ కూడా చంద్రబాబు గారికి మద్దతుగా ఈ అంశంలో రాలేదు అని, ఇక్కడ పూర్తిగా చంద్రబాబు గారు టీడీపీ ఒంటరైపోయింది అన్న భావన ఆ సోషల్ మీడియాలో ఉంది. టీడీపీ సోషల్ మీడియాలో ఈ సందర్భంగా వాళ్ళు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి స్టేట్మెంట్ను కూడా ఉటంకిస్తూ ఉన్నారు. అండగా నిలవాల్సిన చోట ప్రభుత్వాన్ని పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు అని. మాధవ్ గారు ఏమన్నారు? ఆంధ్రప్రదేశ్కి దక్కాల్సిన నీటి వాటా దక్కడం లేదు, అన్యాయం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సమర్థవంతమైన వాదన వినిపించాలి, తెలంగాణ లాగా. అంటే ఆంధ్రప్రదేశ్ బలహీన వాదన వినిపిస్తుంది అని. ఆంధ్రప్రదేశ్ మరింత బలంగా వాదన వినిపించాలి తెలంగాణ లాగా. ఆంధ్రప్రదేశ్ నీటి హక్కును కాపాడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులను కాపాడాల్సిన చోట తెలంగాణ ముఖ్యమంత్రి రాజకీయ ప్రయోజనాల కోసం ఏపీ ముఖ్యమంత్రి గారు వదిలేశారు అనే విమర్శలు వినిపించాయో, అదే కాంటెక్స్ట్లోనే కూటమిలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన న్యాయమైన వాటాను కాపాడాలి, మన హక్కులు కాపాడాలి, ఆంధ్రప్రదేశ్కి నీళ్ళలో అన్యాయం జరుగుతూ ఉంది, ఆంధ్రప్రదేశ్ వాదనంత బలంగా లేదు, మరింత వాదన బలంగా వినిపించాలి అని వ్యాఖ్యలు చేశారు. దాన్ని కూడా టీడీపీ సోషల్ మీడియా ఉటంకిస్తూ అండగా నిలవాల్సిన చోట కూటమిలో ఉన్న పార్టీలు మరింత కార్నర్ చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారని చెప్పి కూడా తెగ బాధపడిపోతూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళను వీళ్ళను నిందించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని సమాధానం చెప్పమనండి, ఎందుకంటే క్లోజ్డ్ రూమ్ అన్న ఏకాంతంగా అన్నారు. అసలు ఎందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోవాల్సి వచ్చింది? అనుమతులు లేకుండా చాలా ప్రాజెక్టులు కడతారు, మరి దాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేదు? ఇవన్నీ కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. అండ్ ఈ ఒక్క అంశమని కాకుండా మెడికల్ కాలేజీ పీపీపీ అంశంలో కూడా టీడీపీ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా బద్నాం అయినప్పుడు కూడా బీజేపీ, జనసేన దూరంగానే ఉండిపోయే, మద్దతుగా రాలేదు. క్రెడిట్ మాత్రం ఏదైనా మంచి జరిగితే క్రెడిట్ కొట్టేసేకి మాత్రం పోటీ పడతారు. కానీ ఇట్లా ఏదైనా కనుక ఇష్యూ జరిగినప్పుడు మాత్రం టీడీపీ కార్నర్ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు, ప్రభుత్వం కార్నర్ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు కనిపించడం లేదు అని టీడీపీ సోషల్ మీడియా కూడా పాపం చాలా బాధపడిపోతూ ఉన్నారు.